హలో నమస్తే అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీకెండ్ జరిగింది. ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా ఉంటుంది ఈ వీడియో. అయితే June 4th మా యానివర్సరీ జరిగింది కదా, ఆ రోజు వచ్చేసి వీక్ డే అనమాట. సో థర్స్డే జరిగింది. అందుకే మేమేమనుకున్నామంటే, యాక్చువల్లీ అందుకని కాదు, క్యాజువల్గా, వెరీ క్యాజువల్గా సాటర్డే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేద్దాము అనుకున్నాము. మాకు ఇక్కడ ఒక 3 to 4 ఫ్యామిలీస్ మంచిగా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఇన్వైట్ చేద్దాము అనుకున్నాము. జస్ట్ వీకెండ్ అలా మంచిగా స్పెండ్ చేయడానికి, అందరితో మంచిగా ర్యాపో సెట్ అవుతుంది కాబట్టి మంచిగా ఇన్వైట్ చేసి కాసేపు గేమ్స్ అలా ఆడుకొని కబుర్లు అవి చెప్పుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా వీకెండ్ మనకి వీక్ అంతా ఫుల్గా వర్క్లు అవి ఇవి టెన్షన్స్ అవన్నీ మర్చిపోయి వీకెండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ టైం మాకు. అందుకే ఇంకా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసాము. ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అలా ఈ వీక్ మేము ఇన్వైట్ చేసాము. సో ముందు రోజు ఏం జరుగుతుంది అంటే, ఇంకా సరుకులు అవి తీసుకొని వచ్చారు. మా ఆయన గ్రాసరీ స్టోర్కి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అవి కావాలంటే, అండ్ ఆల్సో కొన్ని సరుకులు నిండుకున్నాయి. దాంతోపాటు ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఏవో కొన్ని ఆఫర్స్ పెట్టారు. ఎస్పెషల్లీ ఈ కాబూలీ చెన్నా, ఈ బ్లాక్ చెన్నా ఇలాంటివి ఉంటాయి కదా, ఉద్దిపప్పు, ఇలాంటి వాటి మీద ఆఫర్స్ పెట్టారనమాట. సో ఇది బెస్ట్ టైం అనిపించింది. ఇలా ఆఫర్స్ పెట్టారంటే మేము వెంటనే చూసుకుంటూ ఉంటాం. వాళ్ళు వాట్సాప్ గ్రూప్స్లో అలా అప్డేట్ చేస్తూ ఉంటారు ఇండియన్ బజార్ వాళ్ళు. సో మాకు ఇది హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. ఇలా నార్మల్ ప్రైస్ ఉన్నప్పుడు పోవడం కంటే కూడా ఇలా ఆఫర్స్ అవి పెట్టినప్పుడు, ఏమైనా ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు పెడుతూ ఉంటారు. అలాంటి టైంలో తెచ్చుకుంటే చాలా సేవ్ చేసుకోవచ్చు. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి ముందు రోజు చేసిన గోంగూర పచ్చడి ముందు రోజు నైటే చేసామన్నమాట. ఇది చాలా బాగుంటుంది ముందు రోజు చేసుకుంటే గోంగూర పచ్చడి, రైస్లోకి కానీ వెయిట్లోకైనా కానీ. అండ్ దాంతోపాటు పాలకూర, శనగపప్పు కూర. ఇది నేను ప్రీవియస్ ఒక వీడియోలో చూపించాను. ఎంత టేస్టీగా ఉందంటే మా ఆయనకి చాలా నచ్చింది. అందుకే తన కోసం అని మళ్ళీ అడిగారు తను అదే పనిగా పాలకూర తెచ్చుకోండి. లేకపోతే తను పాలకూర పప్పు ఇలాంటివి కొంచెం తక్కువే తింటూ ఉంటారు. ఇంకా పిల్లల గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి పెద్దగా నచ్చదు ఈ పాలకూర పప్పు ఇలాంటివి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది, అందరికీ నచ్చింది. ఎస్పెషల్లీ మా ఆయనకి చాలా నచ్చింది. ఇది పండు ఫేస్ మాత్రం చూడండి ఎలా పెట్టిందో. ఇలాంటివి పెట్టాము అంటే ఏమైనా ఆకుకూరలతో వెరైటీగా చేసి పెడితే తినిపించడానికి చుక్కలు కనిపిస్తాయి. వద్దని చెప్పరు, అలాగని ఇష్టంగా కూడా తినరు. అది చూసి నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంటుంది, అయ్యో ఇష్టం లేకుండా పెట్టానా అని. అండ్ దెన్ ఇంకా చెన్నాకి నానబెట్టాము. ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఈరోజు మేము డిన్నర్కి ఏమనుకున్నామంటే పూరి, బొంబాయి చట్నీ, బొంబాయి కర్రీ, అదే పూరి కర్రీ అంటాం కదా అది, అండ్ చెన్నా మసాలా చేద్దాం అనుకున్నాము. అండ్ ఫ్రెండ్ వచ్చేసి పాలక్ రైస్ చేసుకొని వస్తాను అని చెప్పారు. సో అదే కుక్ చేస్తున్నాము. ఆబ్వియస్లీ మా ఆయన కిచెన్లో ఉన్నాడంటే నాకు ఒక రైట్ హ్యాండ్ ఉన్నట్టే. నేనేమో పూరీస్ చేస్తాను, పూరి పిండి వచ్చేసి పూరీస్ వచ్చేస్తాను. తను ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు అండ్ కర్రీస్ కూడా తనే చేస్తారు. ఎస్పెషల్లీ క్రౌడ్ వస్తున్నారు ఆర్ ఇంట్లో పీపుల్కి కాకుండా చాలామందికి చేయాలి అంటే నేను అస్సలు రిస్క్ తీసుకోను చేయడానికి. ఈ పూరి చపాతీలు ఇలాంటివి అయితే చాలా ఈజీ, కానీ కర్రీస్ అలాంటి వాటిలో రిస్క్ తీసుకోను. అంటే టేస్ట్ బాగుండకపోతే మళ్ళీ బాగుంది కదా అని. మా ఆయన చేశాడంటే అది 100% బాగుంటుంది, అందుకే తనే చేస్తారు. నేను మాత్రం చిన్నవి రైస్ పెట్టడము, పూరీస్ చేయడం ఇలాంటివి నేను చేస్తాను. మాకేదో అలా కుదిరిపోయింది లేండి. ఇంకా ఏది ఉన్నా కానీ కలిసి అలా వర్క్ చేసుకుంటూ ఉంటాము. సో దట్ అంత స్ట్రెస్ఫుల్గా కూడా అనిపించదు. నేను క్లీనింగ్ పార్ట్ అంతా, హౌస్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ నేను హ్యాండిల్ చేస్తాను. బట్ కుకింగ్ దగ్గరకు వచ్చేసరికి మా ఆయన చేస్తూ ఉంటారు. అంతే కదండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఇంకా కొంచెం పని స్ట్రెస్ అన్నీ తక్కువైపోతాయి కదా. అన్నీ ఒకరే చేసుకోవాలంటే ఎంత చేసుకున్నా కానీ ఈ పని అసలు తెగనే తగదు. ఈ పని చేసుకొని నేను క్రాఫ్ట్స్ వర్క్ చేసుకొని ఇంకా వీడియోస్ ఏవైనా రెసిపీస్ అలా షూట్ చేసుకోవాలి, సింపుల్ రెసిపీస్ అలాంటివన్నీ నేనే చేస్తాను, రెగ్యులర్ కుకింగ్. సో అలాంటివి ఏమైనా చేయాలి అంటే ఇంకా అస్సలు టైమే కుదరదు నాకు. బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాము. మేము రెగ్యులర్గా చేసుకునే స్టైల్ ఇది. పూరీలోకి, చపాతీలోకి, రెండిట్లోకి బాగుంటుంది. ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకున్న తర్వాత అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవి వేసుకొని జస్ట్ అలా కలిపిన తర్వాత అందులోకి టమోటాలు యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఇవి మనకి పల్చగా అవుతుంది కదా ఈ ఆనియన్స్, అవి మగ్గిన తర్వాత అంతవరకు మూత పెట్టుకొని మగ్గించుకొని ఆ తర్వాత అందులోకి వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టాలి. ఈలోపు శనగపిండి తీసేసుకోవాలి. ఈ శనగపిండి వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇందులోకి పెరుగు కానీ లేదంటే వాటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఈరోజు వాటర్ యాడ్ చేస్తున్నాము. అది యాడ్ చేసి ఇలా లంప్స్ ఏవి లేకుండా మిక్స్ చేసుకోవాలి.
శనగపిండి డైరెక్ట్గా దాంట్లోకి వేస్తే ఉండలు కట్టేస్తుంది కర్రీ అనేది. అందుకే ఎప్పుడు వాటర్లో కలుపుకొని వేసుకుంటాము. ఆ తర్వాత అది కూడా వాటర్ ఎంతవరకు మగ్గాయో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ ఆలు ఏంటంటే ముందే ఉడికించి పెట్టాము చెన్నాతో పాటు, సో అది ఒకటి పక్కకు తీసారనమాట. లేదు అంటే డైరెక్ట్గా ఆలు కూడా వేయొచ్చు మనం ఆనియన్స్ అవి వేగించుకునేటప్పుడే, సపరేట్గా ఉడకబెట్టి వేయించాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆ తరువాత ఆలు వేసేసి అందులోకి ఈ మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిక్స్చర్ ఉంది కదా, పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. అప్పుడు మనకు థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. పూరి కర్రీకి ఆ కలర్ కూడా వస్తుంది అనమాట ఆఫ్టర్ యాడింగ్ శనగపిండి వాటర్. అది కూడా వేసేసి ఎక్కువసేపు ఉడికించకూడదు, జస్ట్ ఒక 5 to 8 minutes అలా ఉడికించుకోవాలి అంతే. లేదంటే చాలా థిక్గా అయిపోతుంది. మీకు కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం నీళ్ళగా ఉండకూడదు, అలాగని థిక్గా కూడా ఉండకూడదు, అలా ఉంటే బాగుంటుంది. అండ్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, మర్చిపోకండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా ఆర్ మీరు డిఫరెంట్గా చేసుకుంటారా? మా అమ్మ అయితే పెరుగు యాడ్ చేస్తుంది, బట్ మా ఆయనేమో వాటర్ యాడ్ చేస్తారు. నాకు పెరుగు యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది, ఏమాటకా మాట చెప్పాలంటే. ఇది మా ఆయన చెన్న మసాలా, అవి అస్సలు అంటే అస్సలు తినరు, చాలా తక్కువ తింటారు. సో తను మా కోసం ఎప్పుడు చెన్నా కర్రీ చేసుకున్నా కానీ తన కోసం సపరేట్గా కొంచెమైనా కానీ బొంబాయి చట్నీ చేసుకుంటారు. తనకు అది ఫేవరెట్ కాంబినేషను. సో చెన్నా మసాలా అయితే రెడీ అయిపోయింది. నేను ఇది చూపించలేకపోయాను, చాలా బిజీగా అయిపోయింది అనమాట ఈ పిండి కలుపుకోవడం ఇదంతా, అందుకే అది చూపించలేదు. అదైతే ఒక క్యాజరోల్లోకి తీసి పెట్టాము. ఆ తర్వాత రోబోగాన్ని ఆన్ చేసామన్నమాట. బంటిగాన్ని వాడు పని చేసుకుంటూ ఉంటాడు, కాకపోతే మనం అడ్డం రాకూడదు. వాడు కిచెన్లో పని చేస్తున్నప్పుడే వచ్చేసాడు. సో వాడికి అడ్డం రాకుండా వాడికి అలా సైడ్కి దారిస్తూ మేము పక్కకి వెళ్తున్నాం, వాడు పక్కకి వెళ్ళాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, ఇంకా ఇక్కడ ఏదో అబ్స్టకల్ ఉందిలే అని చెప్పి. సో వాడి కోసం మేమే పక్కకి వెళ్ళిపోతున్నాం. మా ఆయన ఒకవైపు ఇలా పూరి చేస్తున్నాడు, కింద వాడు వస్తున్నాడు, మా ఆయన అలా పక్కకి వెనక్కి వెళ్ళి ఆ పూరిని కదిలిస్తూ అలా చేసుకుంటున్నాడు. లేదంటే కొంచెం అడ్డం ఉన్నా ఇంకా పక్కకి వెళ్ళిపోతాడు, అక్కడ ఏదో ఉంది, ఎత్తుగా ఉంది అని చెప్పి. ఇలా నేను పూరీలు ఒత్తేస్తుంటే నాకు ఆయిల్లో కాల్చడం భయం కాబట్టి మా ఆయన చేసేస్తున్నారు ఈ పని కూడా. మేము ఇలా సైమల్టేనియస్గా మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. నేను పూరీలు ఒత్తుతుంటే ఆయన చేశారు. ఈలోపు ఫ్రెండ్స్ కూడా వచ్చారు. నేను ఇంకా అసలు ఏమీ షూట్ చేయలేదు, మర్చిపోయాను అసలు, ఇంకా బిజీలో పడి. హ్యాపీ బర్త్డే నీ బదులు కూడా ఇక్కడే ఫోన్ చేసేస్తావు కదా నువ్వు. హ్యాపీ బర్త్డే సుజీ. థాంక్యూ బద్దు. నీకే రా కేక్ కట్ చేస్తున్నా, కవరింగ్ ఇది. అబ్బో ఫ్రెండ్స్ వస్తూ కేక్ తీసుకొని వచ్చారు. అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యానివర్సరీ సెలబ్రేషన్ లాగా మేము ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయలేదు, నార్మల్గా చాలా క్యాజువల్గా ఇన్వైట్ చేసామని చెప్పాను కదా. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్గా రండి అని చెప్పాము. బట్ వాళ్ళు గిఫ్ట్స్ తీసుకొని వచ్చారు, కేక్ తీసుకొని వచ్చారు. కేక్ మాత్రం ఏమాటగా మాట సూపర్ యమ్మీగా ఉంది. అలా మళ్ళీ రెండోసారి కూడా కేక్ కట్ చేసాము. యానివర్సరీ రోజు చేసాము, మళ్ళీ వీకెండ్ కూడా కట్ చేసాము. ఇంకా నాకు జూన్ అంటే చాలా ఫేవరెట్ మంత్, ఎందుకంటే 2 స్పెషల్ అకేషన్స్ ఉంటాయి. ఒకటి మా మ్యారేజ్ డే ఉంటుంది, అండ్ 2 weeks గ్యాప్లోనే పండు బర్త్డే కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి 18th వరకు ఒక హడావిడిలాగా ఉంటుంది. నాకు ఎందుకో తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కిడ్స్ బర్త్డేస్, మా బర్త్డేస్ వచ్చినా, యానివర్సరీస్ వచ్చినా కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే మన డేస్ని ఇంకా స్పెషల్గా చేస్తూ ఉంటారు. సో ఈ వీక్ మొత్తం యానివర్సరీ వీక్ లాగా గడిచిపోయింది. సచ్ స్పెషల్ మూమెంట్స్ అనిపించింది ఇవన్నీ కూడా. మేము మళ్ళీ తర్వాత ఇంకా కేక్ కట్ చేసి గేమ్స్ ఆడుకొని మంచిగా టైం పాస్ చేసాము. మా వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది. యాక్చువల్లీ ఇది సండే కొంచెం రెస్ట్ తీసుకొని మేమేంటంటే ఈ మధ్యన ఎవ్రీ వీక్ సండే బ్యాడ్మింటన్కి వెళ్తున్నాము. అదొక 1.5 hours ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తాం. నాకు రీసెంట్గా ఆడే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాడ్మింటన్కి. ఇక్కడ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేసుకున్నాము ఈసారి కొన్ని వీక్స్ వరకు. సో అది ఇంకొక 2 weeks మాత్రమే ఉంది. నాకు నిజంగా సాడ్గా ఉంది, 2 weeksలో అయిపోతుంది. మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడానికి ఆ ఛాన్స్ మిస్ అయ్యాము. సో వీకెండ్ అయితే ఇలా ఎదురు చూస్తూ ఉంటాము. మంచిగా ఫ్రెండ్స్ని కలవచ్చు, గేమ్ ఆడుకోవచ్చు, బ్యాడ్మింటన్కి వెళ్ళచ్చు.
ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కదా ఈ మధ్య. ఇప్పుడైతే ఇంకా బయటికి కూడా వెళ్ళొచ్చు. అసలు జాకెట్స్ లేకుండా బయటికి వెళ్ళడం ఎంత బాగుందో ఆ ఫీలింగ్. నేనైతే ఇప్పటికే భయపడుతూనే ఉన్నా, అమ్మ బయట చలి పెడుతుందేమో అని చెప్పి. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 to 8 months చలిలోనే ఉంటాం కదా, అదొక భయం ఉంటుంది బయటకు వెళ్తే చలి పెడుతుందేమో అనేది. కానీ సమ్మర్ మాత్రం చాలా చాలా బాగుంది. హాలిఫాక్స్ చాలా బ్యూటిఫుల్ సిటీ, ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇండియాకి రాకుంటే, మోస్ట్లీ వస్తాము బట్ రాకుంటే మాత్రం హాలిఫాక్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అనేది ప్లాన్లో ఉంది. హాలిఫాక్స్ ఇన్ అండ్ అరౌండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూడాలి. ఓకేనా, కేక్ తీసుకెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ కూడా వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనకి వీకెండ్ వచ్చిందంటే ఇంకొక మస్ట్ అండ్ షుడ్ యాక్టివిటీ ఏంటంటే బట్టలన్నీ వాషింగ్ చేయడం, ఎస్పెషల్లీ సాక్స్. అభి అయితే ఒక్కొక్కసారి రోజుకు 2 pairs 3 pairs కూడా వాడతాడు. ఎందుకు అంటే ఒకసారి సాకర్కి వెళ్ళేటప్పుడు వాడతాడు, ఒకసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటాడు, మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ఇంకొక పెయిర్ ఆఫ్ సాక్స్ తీసాడు. అలా ఊరికే సాక్స్ పడుతూనే ఉంటాయి. నాకు సాక్స్ ఫోల్డ్ చేసి పెట్టడం అంటే పెద్ద చిరాకు అండి. అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, పేర్స్ తీసి పెట్టడం ఇవంతా అసలు పెద్ద తలకాయ నొప్పి అనిపిస్తుంది. ఇంకా వీక్ డే కోసం అని చెప్పేసి దోసపిండికి కూడా నానేస్తున్నాను. నేనేంటంటే దోసపిండి మెజర్మెంట్స్ అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. 5 glasses ఆఫ్ రైస్ తీసుకుంటాను. 5 గ్లాసుల రైసు, 2 గ్లాసుల ఉద్దిపప్పు తీసుకుంటాను, అండ్ 1/4 కప్పు శనగపప్పు తీసుకోవాలి, అండ్ 1 స్పూను మెంతులు. ఇవన్నీ తీసుకొని కడిగేసుకొని ఒక 8 to 9 hours పాటు అలానే సోక్ చేస్తాను. ఆ తర్వాత మిక్సీకి వేసేటప్పుడు మాత్రం 1 కప్పు పోహా అంటాం కదా, పోహా కానీ బొరుగులు కానీ 2 ఏదో ఒకటి నానబెట్టేసుకొని అవి కూడా దీంతో పాటు కలిపి మిక్సీకి వేసుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇవన్నీ ఇంకా వీకెండ్ చేయాల్సిన ప్రిపరేషన్స్, వీక్ కోసం ప్రిపేర్ అవ్వడానికి. ఈ దోసపిండి ఉంది అంటే ఇంకా మీ అందరికీ తెలుసు కదా, ఒక 3 to 4 days అసలు ఆలోచించాల్సిన పనే లేదు ఏం టిఫిన్ చేయాలి పిల్లలకని. ఆరాంగా గడిచిపోతుంది. ఈవెన్ నైట్ డిన్నర్కి కూడా ఇదే తినేస్తారు మా వాళ్ళు అయితే, అసలు ఏమీ ఆలోచించకుండా. దోశ అంటే ఇంకా 3 పూట్ల పెట్టినా కూడా తింటారు. సో ఈ కడుక్కునేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వాటర్ని ఒక జగ్గులోకి తీసుకుంటాను, అవే నేను చెట్లకు కూడా పోసేస్తాను. ఈ వాటర్లో చెట్లకు కావాల్సిన మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. సో ఇవి చెట్లకు ఇచ్చాము అంటే మంచిగా పెరుగుతాయి, ఎస్పెషల్లీ మనీ ప్లాంట్కి వాటికి. నేనైతే ఇవి బయట చెట్లకు పోస్తాను ఇప్పుడైతే, ఎందుకంటే అవి ఎండలకి అసలు ఒకరోజు ఎండ ఉంటుంది, ఒకరోజు చలి ఉంటుంది. అది బతకాలా చచ్చిపోవాలా అనే వాటి మధ్యలో కొట్టుకుంటున్నాయి ఆ ప్లాంట్స్. నిజం చెప్పాలంటే ఒక రోజు ఏమో ఫుల్గా రెయిన్ పడుతుంది, నెక్స్ట్ డేకే ఫుల్ ఎండలు వస్తాయి, మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ అంతా ఫుల్ చల్లగా అయిపోతుంది. బాబాయ్ అస్సలు అన్ప్రెడిక్టబుల్ వెదర్. అందుకే ఈరోజు కొంచెం బాగా ఎండ ఉంది, అందుకే చెట్లకి ఇద్దాం అనుకున్నాను ఈ వాటర్ని. అవి వేసిన తరువాత ఇంకో పని నేను ఏం చేస్తున్నానంటే పోతోస్ ఉంటాయి కదా, ఇదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు యుఎస్ఏ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అనమాట. నేను తెచ్చుకున్నాను ఈ పోతోస్ వచ్చేసి, అదే మనీ ప్లాంట్. కాకపోతే ఇవేంటంటే చాలా లీన్గా ఉన్నాయి. స్టార్టింగ్లో అసలు ఆకులు లేవు, అండ్ ఎడ్జ్లో ఏమో ఆకులు ఉన్నాయన్నమాట. వీటిని కట్ చేస్తే కొంచెం బాగా పెరుగుతాయి కదా అనిపించింది. సో అందుకోసమని కట్ చేద్దాము అని నేను ఎంతసేపు ఆలోచించానంటే, వాళ్ళు వెళ్ళిపోయి కూడా ఆల్మోస్ట్ 3 weeks అవుతుంది, బట్ నేను ఇంతవరకు వీటి జోలికి కూడా పోలేదు. ఎందుకంటే నాకు అవి కట్ చేయాలంటే అస్సలు మనసు రాలేదు. చెట్లను కట్ చేయడం అంటే అస్సలు కాదు, ఎందుకంటే మళ్ళీ పెరుగుతాయో పెరగవో, మళ్ళీ ఎన్ని రోజులు పడతాయో, చాలా పేషెన్స్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే కూర్చొని ఆలోచిస్తున్నాను, కట్ చేద్దామా లేదా ఇట్లనే హ్యాంగ్ చేద్దామా, అవే పెరుగుతాయి, ట్రాన్స్ప్లాంట్ చేద్దామా అని చెప్పి. బట్ ఫైనల్లీ నా గుండె ధైర్యం తెచ్చుకొని నేను వీటిని కట్ చేశాను. కట్ చేసి ఒక జార్లో పెట్టాను అనమాట, గ్లాస్ జార్లో. ఇలా నోట్స్ దగ్గర కట్ చేసాము అంటే మనకి ప్లాంట్స్ అన్నీ అక్కడి నుంచి వేర్లతో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఒక 10 to 15 ఆకులు వచ్చాయి ఇలా కట్ చేస్తే. సో అవన్నీ కట్ చేసి మళ్ళీ వాటర్లో పెట్టేశాను. ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఇవి త్వరగా రూట్స్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలానే కావాలనుకుంటే మనం మట్టిలో కూడా పెట్టచ్చు. వాటిని నేను ప్రస్తుతానికి చాలా ప్లాన్స్ అయిపోయి ఇంటి నిండా అని చెప్పేసి ప్రస్తుతానికి వాటర్లో పెంచుదాము, అవి కొంచెం రూట్స్ వచ్చాయి అంటే మట్టిలో పెడదాంలే అని చెప్పేసి వాటర్లో పెట్టాను అంతే. నా మాన్స్టరా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అయితే మీకు ఒక సీక్రెట్ చెప్పాలా, ఇది నేను తస్కరించిన ఆకులు అనమాట. హోమ్ డిపో స్టోర్కి వెళ్తే ఒక ప్లాంట్ కొన్నాను, అక్కడ ఈ ఆకులు కింద పడ్డాయి. సో ఒక 2 ఆకులు తెచ్చుకున్నాను, 2 పర్లేదు, ఒకటే పడింది.
తర్వాత ఈ గోంగూరది షార్ట్ కూడా చేశాను కదా, ఈ లీవ్స్ అయితే బాగా వస్తున్నాయి, రూట్స్ అయితే వాటర్లో పెడితే వస్తున్నాయి. ఇవి కట్ చేసుకొని ఇవి బాగా వస్తున్నాయని చెప్పేసి ఇంకొకసారి తెచ్చుకున్న గోంగూరని కూడా తెచ్చి వాటర్లో పెట్టాను. వీటికి రూట్స్ వస్తే కూడా నేను మళ్ళీ చూపిస్తాను. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.